సో హాయ్ గైస్, మళ్ళీ ఛానల్ వస్తుందని మళ్ళీ ఇలా మీతో మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. లాస్ట్ 3 months బ్యాక్ ఒక వీడియో చేశా. ఛానల్ హ్యాక్ అయింది, దాన్ని మళ్ళీ 4 daysలో ఓన్ టాలెంట్తో తెప్పించుకున్నా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను. కట్ చేస్తే 3 నెలలు తిరగకుండానే మళ్ళీ అదే రీపుల్ అనే అకౌంట్ నా ఛానల్ హ్యాక్ చేసింది. ఇదే అకౌంట్ 3 months బ్యాక్ సుప్రీంకోర్టు ఛానల్ కూడా హ్యాక్ చేసిందంట. మరి ఇది ప్రతిసారి నా మీద ఎందుకు పడుతుందో తెలియట్లేదు. పోనీ ఇద్దరికి చెప్పుకోవడానికి పాత కక్షలు కూడా ఏమీ లేవు. అయితే ఈసారి నేను పడుకున్నప్పుడు సైలెంట్గా హ్యాక్ చేసేసి మార్నింగ్ లేవగానే సండే వైబ్స్ కింద చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మళ్ళీ ఛానల్ ఎలా వచ్చింది అనేది షార్ట్ కట్లో చెప్తా. కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. కుదిరితే వీడియో చివరి వరకు చూడండి. అండ్ సెప్టెంబర్ మంత్లో నా ఛానల్ ఎలా పోయింది, మళ్ళీ దాన్ని నేను ఎలా సంపాదించుకున్నా అనే దాని మీద వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో కమింగ్ టు ది పాయింట్, December 15th సాటర్డే నైట్ యాజ్ యూజువల్ సండే మూవీ అప్డేట్స్ వీడియో షెడ్యూల్ చేసేసి ట్యాగ్స్ అవి లేచాకేద్దామని పడుకుండిపోయాను. మార్నింగ్ లేవగానే 2 మెయిల్స్ వచ్చాయి. అరౌండ్ 2 o'clock ఆ టైంకి మీ ఛానల్లో అన్యూజువల్ యాక్టివిటీ జరిగింది, సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంది. అప్పటికి మనం పడుకుంటాం కాబట్టి మనకు తెలియదు. కట్ చేస్తే 4 o'clock ఆ టైంకి మీ ఛానల్లో హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ యాక్ట్స్ అవి జరిగినాయి, సో ఛానల్ సస్పెండ్ చేస్తాం అన్నాడు. ఇన్ కేస్ మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని లింక్ కూడా పంపాడు. అండ్ పొద్దున్న చూసి ఫీజులు ఎగిరిపోయాయి. సరే అని నా ఛానల్ వెళ్ళి ఓపెన్ చేస్తే షట్ డౌన్ అయిపోయి ఉంది. ల్యాప్టాప్లో నా ఛానల్ లింక్తో ఓపెన్ చేస్తే టాప్ రైట్ కార్నర్లో నా ఛానల్ ప్రొఫైల్ పిక్ ప్లేస్లో మళ్ళీ రిపుల్ అనేవాడు ప్రొఫైల్ కనిపించింది. అప్పుడు అర్థమైంది, వీడు మళ్ళీ నా ఛానల్ హ్యాక్ చేసి ఏదో చెత్త చేస్తాడని. వీడు చేసిన తప్పుకి ఎఫెక్ట్ నేను తీసుకుంటున్నా ప్రతిసారి. సరే అని యూట్యూబ్ వాడికి ప్రాబ్లం అంతా మెన్షన్ చేసి అప్పీల్ చేశా. వాడు 4 hours తర్వాత షాకింగ్గా ఒక మెయిల్ పంపాడు. యువర్ ఛానల్ అప్పీల్ రిజెక్ట్ అయింది, మీ ఛానల్ మా కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎగెనెస్ట్గా ఉంది, సో మొత్తానికి సస్పెండ్ చేసేసాం, ఇక ఎప్పటికీ రాదు అని క్లియర్గా చెప్పేశాడు. మన 4 ఏళ్ళ కష్టం, 4 లక్షల పైన సబ్స్క్రైబర్స్, మనకు రావాల్సిన ఇన్కమ్, కట్టాల్సిన ఈఎంఐలు మొత్తం ఒక్క దెబ్బతో జీరోకి పడిపోయింది. ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. ఆ ఫేజ్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అండ్ ఈ 2024 అంతా ఎలానే ఉంది. 2 సార్లు రిపీటెడ్ కంటెంట్ పడ్డాం. ఆ రిపీటెడ్ కంటెంట్ కూడా ఎవరో నా ఛానల్ షార్ట్ వీడియోస్ని వాళ్ళ ఛానల్స్లో పెట్టుకొని వ్యూస్ గెయిన్ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ నాకు పడింది. ఇంకోసారేమో ఫస్ట్ టైం కాపీ స్ట్రైక్ వేశాడు మన మంచన్న, ఏదో కన్నప్ప గురించి చిన్న షార్ట్ వీడియో చేసినందుకు. అండ్ ఒకసారేమో హ్యాకింగ్, మళ్ళీ ఈ రన్నింగ్లో మళ్ళీ హ్యాకింగ్. ఇదంతా చూసాక గుంటూరు కారంలో మహేష్ బాబు గారి డైలాగ్ గుర్తొచ్చింది, నేనేంటో నా ఛానల్ ఏంటో నిజంగానే ఒక మిరకల్ రా బాబు. సో ఇంకా ఆ మెయిల్ చూసి ఫిక్స్ అయిపోయా నా ఛానల్ ఇంకా రాదు అని. బట్ మన సైడ్ ఏ తప్పు లేదు, కానీ వాడికి ఎలా ప్రూవ్ చేయాలో తెలియదు. దానికోసం కొన్ని టెక్ ఛానల్స్ని ఏంటని అడిగితే అందరూ ఒకటే మాట, ఇంక ఇది ఎప్పటికీ రాదన్నా అని చెప్పేశారు. అండ్ గూగుల్ తెల్ని అడిగితే 90 days తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇంకెలా కాదని లాస్ట్ టైం ఒక్కసారి యూట్యూబ్ వాడికి మెయిల్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్పాను. అండ్ వాళ్ళు మెయిల్ ద్వారా బాగానే రెస్పాండ్ అవుతారు. ఇంకా అలా 2 days ఛానల్ తిరిగి వచ్చే వరకు మాట్లాడి ఫైనల్గా వెన్స్డే ఆఫ్టర్నూన్ ఒక మెయిల్ వచ్చింది. మా యూట్యూబ్ టీం ఒకసారి తప్పు చేస్తారు, పెద్ద మనసుతో క్షమించండి, మేమేం చేసినా యూట్యూబ్ సేఫ్టీ కోసమని చిన్న అపాలజైస్ మెయిల్ పంపి నా ఛానల్ నాకు వెనక్కి ఇచ్చాడు. సంతోషం. సో ఈ 2 హ్యాకింగ్ ఇన్సిడెంట్స్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, మన కంటెంట్లో తప్పు లేకపోతే యూట్యూబ్ వాడికి క్లియర్గా మీ ప్రాబ్లం ఏంటో మెన్షన్ చేసి మెయిల్ చేయండి. వాళ్ళు కొంచెం లేట్ అయినా రియాక్ట్ అవుతారు. అండ్ ఛానల్ ఇచ్చే వరకు అడుగుతూనే ఉండండి, లైట్ తీసుకోవద్దు. అయితే యూట్యూబ్ వాడిది అవసరం మనకి ఎంత ఉందో మన అవసరం వాడికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన వీడియోస్కి వచ్చే యాడ్స్లో వాడు 55% రెవెన్యూ తీసుకొని మనకు 45% ఇస్తాడు. అంతేకాదు ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా ఛానల్ని తీసేస్తే యూట్యూబ్ కొన్న క్రెడిబిలిటీ పోతుంది, ట్రస్ట్ వర్తి అన్న ట్యాగ్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఇంకా ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా మీ ఛానల్ ఇక రాదని చెప్పారని గివప్ అసలు ఇవ్వద్దు. డెఫినెట్గా వేసి ఉంటాయి, మీ తప్పు లేకపోతే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అండ్ దయచేసి ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఆండ్రాయిడ్ మొబైల్స్ని స్కిప్ చేయడం బెటర్. సెకండ్ హ్యాండిల్లో ఏదైనా చిన్న మోడల్ ఐఫోన్ అయినా తీసుకొని దాని నుంచి ఛానల్ ఆపరేట్ చేసుకోండి. ఐఫోన్ హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం, నేనైతే హైలీ ఇంపాసిబుల్ అని చెప్తాను. అయితే నా ఛానల్ హ్యాక్ అవ్వడానికి రీజన్ ఏంటని ఆలోచిస్తే VPN యూజ్ చేయడం వల్లేమో నేను అనుకుంటున్నా. విదేశాల చుట్టూ తిరగడానికి కాదు, ఎడిటింగ్ కోసం కొన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలి, దానికి VPN వాడాలి, తప్పదు. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. నేను నా ఇన్స్టా ఐడి మెన్షన్ చేయకపోయినా వెతుక్కొని వచ్చిన ఈ ఛానల్ ఏమైందని అని బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ చేస్తూనే ఉన్నారు. వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్కి థ్యాంక్స్ అలాట్. ఫర్దర్గా బోల్డ్ అండ్ మూవీ కంటెంట్ అండ్ అప్డేట్స్తో ఆఫెన్గా కలుస్తూనే ఉన్నాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.